7-8 ఎండుమిరపకాయలు తీసుకుని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఇలా సన్నికాల పైన వేసుకుని నూరుకోవాలండి. మా సైడ్ అయితే ఇలా సన్నికాల పైన నూరుకుని చేపల వేపుడు కానీ చేపల కూర కానీ తయారు చేసుకుంటారండి. ఇలా నూరుకుని తయారు చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాలు, 3 లవంగాలు వేసుకోవాలండి. చేపల ఫ్రై కానీ చేపల కూర కానీ చేసేటప్పుడు లవంగాలు వేసుకుంటే కూర బాగుంటుంది, అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుందండి. 4-5 మిరియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి. మీరు మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా మెత్తగా నూరుకుందాము. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకుందామండి. ఇలా వీలైనంత మెత్తన పేస్ట్ కింద అయితే నూరుకోవాలి.